శ్రీ రామాయణగాథ ధర్మపథం. చాలా కాలం క్రితం తమసా నది తీరంలో వాల్మీకి అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఒకరోజు ఆయన నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టుపై 2 క్రౌంచపక్షులు ఎంతో ఆనందంగా ఆడుకోవడం చూశారు. ప్రకృతి అందాన్ని చూసి ఆయన మనసు పులకించిపోయింది. అకస్మాత్తుగా ఒక వేటగాడు విడిచిన బాణం వల్ల మగపక్షి ప్రాణాలు కోల్పోయింది. తన జోడిపక్షి మరణాన్ని చూసి ఆడపక్షి ఎంతో దీనంగా విలపించింది. అది చూసి వాల్మీకి మహర్షి మనసు కరిగిపోయింది. ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది. అదే ప్రపంచంలోనే మొదటి శ్లోకం. వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి చేరుకున్నాక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. మునీంద్ర, నీ నోటి నుండి వచ్చిన ఆ మాటలు సామాన్యమైనవి కావు. అవి పవిత్రమైన శ్లోకాలు అని బ్రహ్మదేవుడు పలికారు. ఈ భూమిపై ధర్మానికి నిలువుటద్దంలా జీవిస్తున్న శ్రీరాముని చరిత్రను నువ్వు రామాయణంగా రచించు అని బ్రహ్మదేవుడు ఆదేశించారు. ఆ విధంగా వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రాయడం ప్రారంభించారు. అదే సమయంలో అయోధ్య అనే అందమైన నగరాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నారు. ఆయన ఎంతో మంచిరాజు. కాని ఆయనకు సంతానం లేకపోవడంతో మనసులో ఎప్పుడూ ఒక వెలితి ఉండేది. తన రాజ్యం తర్వాత ఎవరికి దక్కుతుందో అని ఆయన ఆందోళన చెందేవారు. తన గురువుల సలహా మేరకు దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి అనే గొప్ప యాగాన్ని నిర్వహించారు. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పవిత్రమైన హోమం జరిగింది. దేవతలందరూ ఆ యాగఫలాన్ని ప్రసాదించడానికి సిద్ధమయ్యారు. హోమగుండం నుండి ఒక దివ్యపురుషుడు ఉద్భవించి దశరథుడికి ఒక బంగారు గిన్నెను అందించాడు. అందులో పవిత్రమైన పాయసం ఉంది. రాజా, ఈ ప్రసాదాన్ని నీ భార్యలకు ఇవ్వు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మాయమయ్యాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచారు. వారు ఆ ప్రసాదాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించారు. కొద్ది కాలానికే అయోధ్య అంతా పండగ వాతావరణం నెలకొంది. వసంతకాలంలో శుభముహూర్తాన కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించాడు. నీల మేఘశ్యాముడైన రాముడిని చూసి అయోధ్య ప్రజలందరూ ఆనందంతో చిందులు వేశారు. 4 అన్నదమ్ములు ఎంతో ప్రేమగా కలిసి పెరిగారు. రాముడు అందరిలోకీ పెద్దవాడు, ధర్మాన్ని పాటించడంలో మేటి. తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి నీడలా ఉంటూ సేవ చేసేవాడు. ఇలా రామాయణ మహాగాథ ప్రారంభమైంది.